వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి పార్టీలో కీలక పదవి దక్కబోతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారికి వయసు పైబడుతుండడంతో త్వరలోనే లోకేష్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు, ఉప ముఖ్యమంత్రి అవుతాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. అయితే కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి అలాంటి అవకాశం లోకేష్ బాబు గారికి వచ్చే అవకాశం లేదు. అయితే గతంలో లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరినప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించారు. అలాగే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు లోకేష్ బాబు గారికి వ్యతిరేకంగా. అంటే లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అప్పట్లో జనసేన పార్టీ శ్రేణులు కోరుకున్నారు. అయితే ప్రస్తుతం కూటమిలో నారా లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో మాత్రం ఏ పనైనా ఆయన ఆధీనంలోనే జరుగుతుంది, ఆయన చెప్పిన విధంగానే అధికారులు పనిచేస్తున్నారు అనే ప్రచారం కూడా ఉంది. అయితే త్వరలోనే కడపలో మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నిర్వహించబోతుంది. ఆ మహానాడు సందర్భంగా నారా లోకేష్ బాబు గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించబోతున్నారు అనే ప్రచారం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. లోకేష్ బాబు గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఆయనకు ప్రమోషన్ వచ్చినట్టే. అంటే పార్టీలో కీలక బాధ్యతలు రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు వ్యవహరించబోతున్నారు ఈ పదవి తీసుకోవడం వలన. మహానాడులో ఆయన్ను తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించబోతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు.